హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు అసలు మీ అసలైన ప్రత్యర్థులు ఎవరు అన్నది తెలుసుకుందాము. అసలైన ప్రత్యర్థులు ఎవరు అని అంటే, మీ అసలైన ప్రత్యర్థులు ఇంకెవరో కాదండి, మీ అహంకారము, పనులను వాయిదా వేసే స్వభావము, క్రమశిక్షణారహిత్యము, ఏకాగ్రత లేకపోవడము, చెడు అలవాట్లు, మీ శక్తి సామర్థ్యాలపై మీకే అపనమ్మకము. అంటే మీ శక్తి సామర్థ్యాల మీద మీకే నమ్మకం లేకపోవడము, కొత్త విషయాలను నేర్చుకోకపోవడము, మీరు తీసుకునే అనారోగ్యకరమైన ఆహారము, ఇవన్నీ జీవితంలో మిమ్మల్ని ఓడించే ప్రత్యర్థులే. ఇవన్నీ జీవితంలో మిమ్మల్ని ఓడించే ప్రత్యర్థులే అన్నమాట. ముందు వాటిపై విజయం సాధించండి. ఇంకెవరో బయట వ్యక్తులు ఎవరో మనం ప్రత్యర్థులు ఉండరండి. ముందు మనకి అత్యంత దగ్గరగా ఉండే ప్రత్యర్థులు ఎవరు అని అంటే మనలో ఉన్నవేనమాట. వీటిని ముందు మీరు వీటిపై విజయం సాధిస్తే అప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రత్యర్థులు గురించి ఆలోచించవచ్చు. ఇవి మీ దగ్గరే మీలోనే ఉంటాయి కాబట్టి ఇవి ముందు వీటిని మీద విజయం సాధించండి. అదే విధంగా ఇంకోటి ఏంటంటే, జీవితంలో పురోగతిని సాధించాలంటే 2 విషయాలు తప్పనిసరిగా పాటించాలి. అవి ఏంటి అనంటే, ఇతరుల నుంచి ఏమి ఆశించకండి. ఇది మొదటిదన్నమాట. ఇంకా రెండోది ఏంటి అంటే, మీ నుంచి మీరు అత్యుత్తమ పనితీరుని ఆశించండి. ఇతరుల సాయం కోసం మీరు ఎదురు చూడటం మానేసినప్పుడే మీకున్న సామర్థ్యాలపై విశ్వాసాన్ని పెంపొందించుకోగలుగుతారనమాట. మెరుగైన ఫలితాలను సాధించాలని కోరుకున్నప్పుడే మీరు మరింత బాధ్యతగా వ్యవహరిస్తూ నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఇది చాలా ముఖ్యమైనది. మన పురోగతికి కావాల్సింది ఈ 2 అన్నమాట. ఇతరుల నుంచి ఏమీ ఆశించకపోవడము, మన పనితీరుపై అత్యుత్తమంగా ఆశించడం. ఇవే మన పురోగతికి కారణాలండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.